ఈ దీపావళికి 4 సినిమాలు పోటీ పడ్డాయి భయ్య. ఒకటి డబ్బుడు మూవీ డ్యూడ్, మన తెలుగు సినిమాలు అయినా తెలుసు కదా, కే రామ్, మిత్రమండలి. ఇందులో మిత్రమండలి గురించి మాట్లాడడం అవసరం లేదు, ఎందుకంటే ఆ మూవీ అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. సో పోటీ మొత్తం డ్యూడ్, కే రామ్, తెలుసు కదా, ఈ మూడింటి మధ్య ఉంది. అయితే అక్టోబర్ 17న డ్యూడ్ అండ్ తెలుసు కదా సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండింటికి మిక్స్డ్ టాక్ వచ్చాయి, కానీ డ్యూడ్ మూవీకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూవీ 3 రోజుల్లో 66 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. ఇక తెలుసు కదా మాత్రం డే 1 కేవలం 4 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది అండ్ 3 రోజులకి జస్ట్ 10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అయితే అక్టోబర్ 18న కిరణ్ అబ్బవరం నటించిన కే రామ్ మూవీకి కూడా మిక్స్డ్ టాక్ వచ్చినా సరే కలెక్షన్లు కుమ్మేస్తుంది. ఈ మూవీ 3 రోజుల్లో 16 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్కి దగ్గరలో ఉంది. అయితే డ్యూడ్ మూవీ బడ్జెట్ వచ్చేసి 60 కోట్లు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 100 కోట్ల గ్రాస్ కంపల్సరీగా కలెక్ట్ చేయాలి. తెలుసు కదా మూవీ బడ్జెట్ వచ్చేసి 45 కోట్లు, బట్ 10 కోట్ల దగ్గరే ఆగిపోయింది. కానీ కే రామ్ మూవీ బడ్జెట్ వచ్చేసి 15 కోట్లు మాత్రమే. ఆల్రెడీ 95% రికవర్ చేసింది. సో టోటల్గా చూసుకుంటే ఈ దీపావళి పోటీలో కే రాంపే విన్నర్ అయ్యా. కిరణ్ అబ్బవరం ఈ బాక్స్ ఆఫీస్కి మొగుడయ్యాడు. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి.